నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జిల్లా వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ టి వెంకటేశ్వర్లు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి క్యాన్సర్ కారక లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారన్నారు ఉన్న పక్షంలో వారికి అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసిందని పేర్కొన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ కోరారు ఇప్పుడు ప్రెజెంట్ డేస్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎన్సిడి స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంది క్యాన్సర్ కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి 18 సంవత్సరాల నుండి పైబడిన వారందరికీ కూడా ఈ స్క్రీనింగ్ గృహానికి వెళ్ళి ప్రతి పర్సన్ని దర్శించి వారి దగ్గర ఉన్నటువంటి యాప్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఎవరికైనా క్యాన్సర్ ఉందని నిర్ధారణ జరిగినట్లయితే వారికి అత్యున్నతమైనటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్యాన్ని ఫ్రీగా అందించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగి ఉన్నాయి మన దగ్గర కూడా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వర్క్ స్టార్ట్ అయింది ప్రకాశం జిల్లాలో రిమ్స్ హాస్పిటల్లో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా అందరూ వైద్య శాఖ సిబ్బందికి సహకరించి అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి వైద్యాన్ని అందరూ కూడా ఉచితంగా తీసుకొని అందరి ఆరోగ్యాలని జాగ్రత్త పరచుకోవాలని చెప్పి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను దోమ కాటు వస్తుంది అన్నప్పుడు దోమ పెరుగుదలకి ఎక్కడ కారణాలు ఉన్నాయో మనం వెతికినట్లయితే ఒకటి మురుగునీరు నిల్వ ఉండటం రెండు మన పరిసర ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలని నిల్వ ఉంచటం అదేవిధంగా గాబుల్లో తర్వాత తొట్టుల్లో ఆ తర్వాత చిన్న చిన్న క్యానుల్లో నీరు మనకు అవసరం అని చెప్పి 1 నుండి 5 రోజులు 10 రోజులు అలా నిల్వ ఉంచటం అదేవిధంగా చిన్న చిన్న గుంటలు ఇంకుడు గుంటలు ఏవైతే ఉన్నాయో ఆ గుంటల్లో కూడా నీరు ఇంకకుండా గుంటలాగా తీయకుండా వారు చిన్న రాళ్లతో కట్టి ఏర్పాటు చేసి అలానే ఉంచుతారు గేదెలకు సంబంధించి కానీ లేకపోతే ఉపయోగార్థం కానీ అలా నిల్వ ఉన్నట్లయితే ఎక్కువ కాలము దోమ పిల్లలు దాంట్లో అభివృద్ధి చెంది దోమలు కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒంగోలు మెడికల్ కళాశాలలో వారం రోజుల పాటు జిఎన్ఎం పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉదయం సాయంత్రం జరిగే జిఎన్ఎం పరీక్షల్లో జిల్లాలోని 28 కళాశాలల నుండి నర్సింగ్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు పరీక్షలకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సిబ్బంది ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ మినిస్ట్రీస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు కార్యక్రమంలో విశ్రాంత అధికారులు ప్రకాష్ పయ్యావుల శ్రీనివాసరావు కార్యాలయం సూపరింటెండెంట్ కుసుమ గౌరవాధ్యక్షులు కూచిపూడి శరత్ బాబు ఎస్కే మీరావళి జిల్లా అధ్యక్షులు నారపుశెట్టి రామ్మోహన్ రావు ప్రధాన కార్యదర్శి విప్పల కిరణ్ కుమార్ బాబురావు అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రభుదాసు శైలజ అంజలి కుమారి శ్రీదేవి చైతన్య నగేష్ ప్రదీప్ ఈశ్వరరావు రామకృష్ణారెడ్డి సత్యం సిబ్బంది పాల్గొన్నారు ఓ పార్టీ మెంబర్షిప్ మీటింగ్ ధనం లేని ఏ పని చేయలేదు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏం లేదు సంవత్సరానికి ఇంత అని మనం ఒక చేరితే వాళ్ళు కూడా హుషారుగా చేస్తారు వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నాయకులు దర్శి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని వాటిని అడ్డుకొని ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కోరారు మంగళగిరిలో సీసీఎల్ఏలో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా నేతలతో కలిసి లక్ష్మి పాల్గొన్నారు దర్శిలోని అద్దంకి రోడ్డు గంగవరం రోడ్డు పొదిలి రోడ్డులో విలువైన స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలకు యత్నిస్తున్నారని తెలిపారు కొండ అటవీ భూములు వైసీపీ నేతల కరుసన్నల్లో ఉన్నాయని వాటిని కాపాడాలని కోరారు
దర్శి చుట్టూ అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయని వీటిని చంద్రన్న కాలనీలకు ఇస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ని సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అట్లాగే దర్శి అద్దంకి రోడ్ 340/5 సర్వేలో ఒక 1 acre ల్యాండ్, అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ ఆక్రమించి. దర్శి ఈస్ట్ కంగారంలో 30 సెంట్ల కుంట భూమి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేసి అది ఆక్రమించడానికి చూస్తున్నారు. దర్శి పొదిలి రోడ్ లో పోరంపోకు వాగు ఉంది, అందులో కూడా ఎంక్రోచ్మెంట్ జరిగి కన్స్ట్రక్షన్స్ అది చేస్తుంది సార్. సెకండ్ ఇష్యూ, దర్శిలో ఫారెస్ట్ ల్యాండ్స్ లో దొనకొండ కూర్చేడు ఎస్పెషల్లీ ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ చాలా సంవత్సరాలుగా దాని మీద జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి పట్టాలు లేవు సార్. కొంచెం రైతులకి పేదలకి హెల్ప్ అయ్యేలాగా, అక్కడ ఎక్కువ డాటెడ్ ల్యాండ్స్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. అది రీసర్వే చేసుకుంటే గవర్నమెంట్ అండ్ రైతుల పేదలకి బెనిఫిషియల్ గా ఉంటుంది. అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ని కూడా కాపాడే విధంగా కొంచెం చర్యలు తీసుకోండి. థర్డ్ ఇష్యూ సార్, ఇంతకు ముందు గతంలో జగనన్న కాలనీస్ అని దూరంగా ఇచ్చారు. ఊరికి చాలా దూరంగా ఇవ్వడం వల్ల అది ఎవరు యూజ్ చేయట్లేదు. దర్శిలో క్యాటిల్ ది గ్రేజింగ్ ల్యాండ్ ఎక్సెస్ ఉంది సార్, అది ఒకసారి చెక్ చేపించి అదేమన్నా కాలనీస్ ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు కాలనీస్ కట్టిస్తే ఫీజిబుల్ ఉంటుంది, ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ విజయవాడలో ఏర్పాటు చేసిన హైందవ శంకారామం భారీ బహిరంగ సభకు సన్నాహకంగా ఒంగోలులో శుక్రవారం సాయంత్రం వందలాది మంది హిందువులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. ముందుగా మంగమూరు రోడ్లోని మర్రి చెట్టు వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డీజే పాటలతో జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ పతకాలు చేపట్టి ముందుకు సాగారు. త్రిపుర భైరవానంద స్వామి శంఖారామం పూరించి నగరంలో బైక్ ర్యాలీ ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ, నగరంలోని హైందవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణకు చేపట్టిన కార్యక్రమం గురించి క్షేత్రస్థాయి సిబ్బంది ముందుగా గ్రామాల్లో ప్రచారం చేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు సూచించారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ దీనిపై జూమ్ సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రోగ్రాం అధికారులతో డిఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అసంక్రమిత వ్యాధులతో పాటు పిల్లలకు వైద్య పరీక్షలు జరపడానికి షెడ్యూల్ ఇచ్చామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలను తల్లిదండ్రులు శిబిరాలకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎన్సీడీ నోడల్ అధికారి భగీరథి, వ్యాధి నిరోధక విభాగం అధికారి డాక్టర్ పద్మజ, డిపిఎంఓ డాక్టర్ వాణిశ్రీ, విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. But the blue graph shows the cases which we are identified so far. That is so far and NCT2 lo తీసుకున్న total cases plus proportionate number of cases identified in these ante kadama. So if you look at Kurnool,
As per the NFHS 5, the prevalence is 29.4. But as per the number of cases identified, it is 8.4. Similarly, if you look at Prakasham, 30.4 is as per the NFHS. But what you have got is 12.46 is what is identified. And everywhere, I think the gap is the least in Bapatla. Bapatla lo, మీకు 30.4 ఉంటే you have identified almost 19. So ఒక 10% gap మాత్రమే ఉంది. Similarly, 20-30 even. ఒంగోలులోని ఎల్బీసీ భవనంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం అధ్యక్షతన సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రిబాయి పులే చిత్రపటానికి ఎలక్ట్రిసిటీ డిఈ సుధీర్ బాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, రాయలమాల కొండయ్య, అట్లూరి రాఘవలు, విమోజేష్, బ్రహ్మయ్య, నారాయణ, శ్రీను, వి బాలకోటయ్య, సిహెచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని ముక్త కంఠంతో వక్తలు ఈరోజు ఆమెని కొనియాడారు. ఈరోజు ఆమె ఏదైతే అంతా ఈ సమాజంలో అవిద్య వల్లనే జరిగిపోయింది కాబట్టి విద్య అనేటటువంటిది చాలా కీలకం అనేటటువంటి దాంతో ఆమె సమాజానికి సందేశం ఇచ్చినటువంటి మహిళా నాయకురాలు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ప్రభుత్వాలే సనాతన ధర్మాన్ని తలకెక్కించుకొని సనాతన ధర్మం కానీ మీరు కట్టుబడి ఉండకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారని శబదాలు చేస్తూ ఛాలెంజ్లు చేస్తున్నటువంటి తరుణం ఈరోజు చూస్తూ ఉన్నాం. స్వయాన పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ కేంద్ర హోంశాఖ మినిస్టరు అమిత్ షా కూడా వ్యాఖ్యల్ని మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు సనాతన ధర్మాన్ని సమాజంలో రుద్దే ప్రయత్నం చేస్తున్నారే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈ స్థానంలో మనుధర్మాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని యావత్తు ప్రజానికం అందరూ కూడా వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, పిలుపు కూడా ఇస్తాం. ఈరోజు మనకు చూస్తూ ఉంటే ఒకవైపు మనం ఏదైతే అన్ని రకాలుగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఈరోజు బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మహిళల మీద, చిన్నారుల మీద ఇంకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా మనం మహిళా అక్షరాస్యతని సాధించలేకపోతూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి ఇంకా దుర్భరంగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మనువాద భావజాలాన్ని తలకెత్తుకున్నటువంటి వీళ్ళు ఇప్పటికీ ఆ భావజాలాన్ని తీసుకురావడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పించడం అంటే ఈనాడు ఉన్నటువంటి మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటమేనని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా భావిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సింగరకొండలోని గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన 6 విద్యార్థినులకు నగదు బహుమతులు, మెరిట్ సర్టిఫికేట్లు, మెమెంటోస్ అందజేశారు. 26 మంది మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాయత్రీదేవి, జ్యోతి రమేష్ బాబు, దేవపాలన, చెన్నుపాటి రామాంజనేయులు, అన్నంనేని వెంకట్రావు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు, సావిత్రిబాయి వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆధునిక విద్య ద్వారా మాత్రమే స్త్రీలు సమాజంలో ముందు వేయడానికి కానీ
సమాజం మొత్తం ముందుకు రావడానికి కానీ విద్య అనేటువంటి ప్రాథమికమైనటువంటి విషయము, ప్రాథమికమైనటువంటి హక్కుగా ఎంచి బలహీన వర్గాల వారి కోసం, అణగారిన వర్గాల వారి కోసం, అణగదొక్కబడినటువంటి పురుషాధిక్య పితృస్వామ్య వ్యవస్థ సమాజంలో స్త్రీలకి హక్కుల కోసం పోరాటాలు నడిపినటువంటి ఉద్యమ నాయకురాలు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. అంతేకాదు కరువు కాటకాలు వచ్చినప్పుడు, ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ప్రజలకి, పేదవాళ్ళకి, విద్యార్థులకి ఆహారం అందించడంలో, సేవ చేయడంలో వాళ్ళు గొప్ప పాత్ర నిర్వహించారు. చివరికి ఆ కార్యక్రమ నిర్వహణలోనే ఆమె ఆరోగ్యం పాడై 1897లో మరణించడం జరిగింది. అద్దంకిలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీర్ విభాగం కార్మికులు సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ డి రవీంద్రకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి ఆదాం, ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు ఉసురుపాటి శామ్యూయల్, ఉపాధ్యక్షులు జి పెద్దమార్క్, కార్యదర్శి వసంతరావు, కమిటీ సభ్యులు ఎం రమాదేవి, ఎం ప్రేమ్, వై అనూష తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కనీస వేతనం పేపర్లకి ఏ రీతిగా అయితే 21,000 ఇస్తున్నారో అదే రీతిగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 2 విధాలుగా, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 2 భాగాలుగా చేసి విభజించి పాలించబడినటువంటి విధానాన్ని శానిటేషన్ వర్కర్లు సపరేటు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు సపరేట్ అని చెప్పేసి కార్మికుల్ని విడగొట్టి వాళ్ళ శ్రమని దోచుకునే పద్ధతిని ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. అందుకని కార్మికులు ఇంజనీరింగ్ విభాగమా, శానిటేషన్ అనేది కాకుండా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒకే రకమైనటువంటి వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం చట్ట ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రోజువారీ కూలీలుగా ఉన్నటువంటి కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి కార్మికులు ఈరోజు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దగ్గర 50 మంది కార్మికులు ఈరోజు పనిచేస్తున్నారు. గత 3 నెలల నుంచి వాళ్ళకి పండుగ రోజుల్లో వేతనాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని పెట్టేటువంటి పద్ధతిని జరుగుతూ ఉంది. అధికారులు కలిశాము, అందుకని ఏమైనా సరే వెంటనే వాళ్ళ వేతనాల్ని మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో శ్రీ కోదండ రామాలయంలో పగల్పత్తు ఉత్సవాలను నిర్వహించారు. నిర్వాహకులు 12 మంది ఆల్వార్లకు పరివట్టం కట్టి మర్యాద చేశారు. అలాగే ముదలాయిరం పెరిమతి రుమోజీ 200 పాసురాలతో సేవించారు. విశేషంగా తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చీమకుర్తిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం 516 కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం నుండి కలశాలతో 516 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కలశాభిషేకం నిర్వహించేందుకు ఊరేగింపుగా శ్రీ హరిహర క్షేత్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.